పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి పునీత్పై టీచర్ చేతివాటం చూపించారు. సైన్స్ పరీక్ష సరిగ్గా రాయలేదని మెడలు, వీపు, శరీర భాగాలపై కర్రతో కొట్టడంతో కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థి సంఘాలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్కూల్ ఎదుట నిరసన చేపట్టారు. ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న పాఠశాల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఊకోవచ్చు కదా. వీపు కథ మొత్తము షెట్టు మించి కట్టబట్టి కొడితే మొత్తం వాతలు వచ్చినాయి. చేయి మీద కొడితే చేయి అమిలిపోయింది. మెడ మించి కొడితే మెడ మొత్తం వాతలు వచ్చినాయి. ఈ పిల్లగానికి చంపాలన్నది కోపం వచ్చిందంటే ఎంత బాధపడాలి, ఎంత బాధపడతాను ఎంత బాధపడతాను కొట్టేది గీద పశువు చెట్టు ఈరోజు గోదావరిఖనిలో ఇండియన్ స్కూల్లో పాఠశాల జరిగే పునీతిని నిన్న మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తుంటే సైన్స్ టీచర్ అది దారుణంగా కొట్టడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి వస్తే స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు కానీ స్పందించకుండా మేము ఎందుకు కొట్టినామనడానికి మినిమం ఆన్సర్ లేదు. మాలల మాదిగల హక్కులను కాలరాస్తున్నారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలకు పదవులు రాకుండా మాలలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వివేక్ మాల, మల్లు అనంతరాములు, మల్లు రవికుమార్ కుటుంబం బాగుపడిందని, మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగి జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది. ఖచ్చితంగా ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తే గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో మాదిగల లక్ష్యమైన వర్గీకరణ జరగడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో భవిష్యత్తు ఎంతో కొంత బీజేపీలోనే కనిపిస్తుంది అనడానికి మాదిగలకు ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేసిన చరిత్ర ఆయనకుంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక మంత్రిని చేయలేని చరిత్ర కేసీఆర్ ఉన్నది. అట్లనే కాంగ్రెస్ పార్టీలో మాదిగల భవిష్యత్తు లేదు అనడానికి సాక్ష్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేయడం ఆపండి, బీఆర్ఎస్ ఓట్లు వేయడం ఆపండి. ఖచ్చితంగా మన ఎదుగుదల, మన భవిష్యత్తు బీజేపీలో కనిపిస్తున్నది. కాబట్టి బీజేపీ అండగా నిలబడాలని, బీజేపీ ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతూ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం మాలతో కుమ్మక్కై ఆయన సొంత జిల్లాలో కూడా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసిండు. దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఇది ఇంద్రమ్మ రాజ్యం అని ఓట్లాడుతారు కానీ ఇంద్రమ్మ రాజ్యం అన్న ప్రతిసారి రెడ్ల రాజ్యం వస్తుంటుంది. రేపు రాబోయే ప్రెస్ మీట్లో ఇది రెడ్ల రాజ్యం ఎలా అయిందో, రెడ్ల రాజ్యం ప్రాధాన్యత ఎలా పెరుగుతున్నదో ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరిగే ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా దాని కోణంలోనే నేను ప్రెస్ మీట్ పెడతాను. ఏదేమైనా సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు, బీఆర్ఎస్ వల్ల సాధ్యం కాదు. సామాజిక న్యాయానికి ఇప్పుడున్న పరిస్థితులు పెద్దపీట ఎత్తున్నది గౌరవం నరేంద్ర మోడీ గారు. ఆ లెక్కలు కూడా రేపు వివరాలతో సహా ముందుకు వస్తారని కూడా గుర్తు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో మాదిగలకు స్థానం లేదు, భవిష్యత్తు లేదు. దయచేసి భ్రమలు పెట్టుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలన్నా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలికల పాఠశాల సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ పర్యవేక్షించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల పరిసరాలపై పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు దృష్టి పెట్టాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ఠితమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎలాంటి చిన్న మాల్ ప్రాక్టీస్ కూడా మీరు ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే ఈజీగా పట్టుబడతారు. దాని తర్వాత దానికి చాలా భయంకరమైన మీకు దాని తర్వాత కేసులు అవన్నీ ఉంటాయి. సో దీని గురించి ఆలోచన కూడా చేయొద్దు. చిట్టులు కొట్టడం కానీ, తీసుకోవడం కానీ, తర్వాత ఏదైనా ఫోటోగ్రాఫీ చేయించాము, లేకపోతే ఈవెన్ రైటింగ్లో కానీ రాసుకొని బయటికి పోతామని చెప్పేసి ఇట్లా ఏ ఆలోచన చేయొద్దు. చాలా పగడ్బందీగా, చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది.
అలాంటిది జరగకుండా ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు, ఈవెన్ ఫెయిల్ అయినా పర్వాలేదు. సో ఓన్లీ ఎస్ఎస్సి పాస్ కావడమో మార్క్స్ రావడమో దాని మీద క్రైటీరియా కాదు, ఎంత సాధించామనేది ఇంపార్టెంట్. లైఫ్లో చాలా సాధించాలని టైం